నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. కొలికపూడి వ్యవహారం సద్దు మనగక ముందే తెలుగుదేశం పార్టీలో మరొక సంచలనం. టీడీపీ నేత వేమన సతీష్ తన దగ్గర 7 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు సుధామాధురి. రైల్వే కోడూరు నియోజకవర్గం టికెట్ తనకిప్పిస్తానని చెప్పేసి సుధామాధురి అనేటువంటి ఒక టీడీపీకి చెందినటువంటి మహిళ దగ్గర టీడీపీ నేత వేమన సతీష్ అనేటువంటి ఒక టీడీపీ నాయకుడు 7 కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి ఆవిడ ఆరోపణ చేసింది. సో ఇదొక పెను సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే కొలికపూడి వివాదం కొలిక్కి రాకముందే టీడీపీపై మరో బాంబు. సో పార్టీ ప్రతిష్టతను దెబ్బతీసే కుట్ర జరుగుతుందా? తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతని ఎందుకు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో టీడీపీపై పదే పదే విమర్శలు రావటం దేనికి సంకేతం? అదేవిధంగా మరొక అంశం చూస్తే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ భాస్కర్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. సో తండ్రి అంత్యక్రియల కోసం ఇండియాకు వస్తే అరెస్టు చేయటం దారుణం అన్నారు వైసీపీ మద్దతుదారులు. కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా మీడియాతో మాట్లాడుతూ రెడ్ బుక్ మీద ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ గారి గురించి, అదేవిధంగా రెడ్ బుక్ మీద అంబటి రాంబాబు గారు పెద్ద ఎత్తున ఆయనైతే ఫైర్ అయినటువంటి పరిస్థితి ఉంది. రెడ్ బుక్ని ఉద్దేశిస్తూ రెడ్ బుక్కి మా ఇంటి కుక్క కూడా భయపడదు అని చెప్పేసి మాజీ మంత్రి వైకాపా నేత అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యల సంచలనంగా మారాయి. అదేవిధంగా కొలికపూడి వ్యవహారం ఏదైతే ఉందో తిరువూరు పంచాయతీకి సంబంధించి కొలికపూడి క్రమశిక్షణ ఉల్లంఘించినట్లు ఒక నివేదిక అయితే వచ్చిందంట. కేసినేని చిన్ని, కొలికపూడి శ్రీనివాసరావు వివరణ ఆధారంగా నివేదిక చంద్రబాబు గారి దగ్గరికి చేరింది. అయితే టికెట్ కోసం 5 కోట్ల రూపాయలు అడిగారన్నారు కొలికపూడి. సో ఈ నివేదికలో కొలికపూడి అదే స్టేట్మెంట్ ఆయన ఇచ్చినట్టయితే తెలిసింది. ఇదే స్టేట్మెంట్ చంద్రబాబు గారి దగ్గరికి పాస్ అయింది. ఆ విషయంలో చంద్రబాబు గారు ఏ విధమైనటువంటి చర్యలు ఎవరి మీద తీసుకుంటారో చూడాలి. అదేవిధంగా 48 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. క్రమశిక్షణ కమిటీ నివేదిక ముఖ్యమంత్రికి చేరడంతో ఆయన సీరియస్గా ఉన్నారు. పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనడం లేదని ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి. సీఎంఆర్ఎఫ్ చెక్కులు అంటే సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించినటువంటి వాటిలో యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎదురు చూసేటువంటి బాధితులు కానీ లేకపోతే బలహీన వర్గాలు కానీ చాలామంది ఉంటారు. అసలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు సీఎంఆర్ఎఫ్ చెక్కే తీసుకురాలేదు అంటే ఆ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉన్నట్లా లేనట్లా అనేది 45 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఆయన అంశం మీద అయితే చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. సో అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి తెలుగుదేశం పార్టీ లేటెస్ట్గా మద్దతు ప్రకటించింది. ఆ మద్దతు ఏ మేరకు కలిసి వస్తుందో, టీడీపీ జనసేన మద్దతు